దొంగ ఓట్లు ఉన్నాయన్న ధైర్యంతో వైసీపీ గెలుస్తామనే ధైర్యంలో ఉందని మండపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఆయనతో ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలమైన అభ్యర్థులను రంగంలో దింపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న వేగుల లీలాకృష్ణకు మళ్లీ సీటు కేటాయిస్తారంటూ ఇక్కడ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీ పేరు ఎక్కువగా వినపడుతుంది, మళ్ళీ మీరు బరిలో దిగుతారని మీ దృష్టికి వచ్చిందా ఏంటి? ఖచ్చితంగా ఏ విధంగా పార్టీ నిర్ణయిస్తే ఆ విధంగా పనిచేస్తాను. ఖచ్చితంగా దిగాలనేది నా ఆశయం. అంటే ఇప్పుడు వైసీపీ బలంగా ఉంది, వైనాట్ 175 అంటూ ముందుకెళ్తుంది. మరి మీరు బరిలో దిగుతూ ఉంటున్నారు, వాళ్ళని ఎలా ఢీకొట్టారు మీరు? వైసీపీ బలంగా ఉన్నదనేది వాళ్ళ హైప్ తప్ప ఏం లేదు. ప్రజాక్షేత్రంలో వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. ఈరోజు మీరు ఒకటే నిదర్శనం, ఆ పార్టీకి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడా కానీ మొత్తం అందరూ సర్పంచులు, ఎంపీడీసీలు మూకుమ్మడిగా పార్టీని వదిలేస్తూ ఉన్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రావడం వైఎస్ఆర్సీపీ అనేది కళ. జనం అంటే జగన్, అది చాలు మా నినాదం అని చెప్పి చెల్లిపోయినా నేను అన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది 2014లో 2019లో వర్కౌట్ అయింది. 2014లో 67 సీట్లు వస్తే 2019లో 151 సీట్లు వచ్చినాయి. కష్టపడ్డాడు, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, ఫోన్లే ఒకసారి అవకాశం ఇద్దాం అనే విధంగా ఆయన నమ్మించాడు, నటించాడు. కానీ ఇవాళ దోచుకుంటూనే పనిగా ఉన్నాడు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏమీ లేడనేది అందరూ గమనించారు. ఈ గమనించిన దాని మీద ఖచ్చితంగా అతను ఇంటికి పంపించడానికి ఖాయమని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అంటే మీరు దోచుకున్నాడు అన్నారు, వాళ్ళు మాత్రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామ రక్ష అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలే ఇప్పుడు అల్టిమేట్గా అంతిమంగా ప్రజలే కదా నిర్ణయించేది. అధికారంలో ఉండాలా ఉండకూడదా అని ప్రజలు అంతిమంగా ఎవరినైనా నిర్ణయిస్తారు. చివరికి ప్రజా తీర్పు అనేది చివరికి ఖాయం. దానికి ఖచ్చితంగా నువ్వు లెక్కర్లో దోచుకున్నావా, లేకపోతే ఇసుకలో దోచుకున్నావా, లేకపోతే ఎర్రచందనంలో దోచుకున్నావా, నిత్యావసర వస్తువుల విధానంలో దోచుకున్నావా, దేని మీద దోచుకున్నావా అనేది ప్రజలు అంతిమంగా వాళ్ళు ఓటు రూపంలో తీర్పు చెప్తారు. అంటే ముఖ్యంగా అమ్మఒడి కానీ ఇతర పథకాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవే కూడా ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు అందజేసాం. కనీసం దాని కృతజ్ఞతగా నాకు ప్రజలు రుణం తెచ్చుకుంటారనేది ఆయన అభిప్రాయం. మీరేమంటారు? ప్రతి ఇంటికి ఎలా ఇచ్చారండి అతను? అది ఆల్రెడీ ఉంది. ఎప్పుడో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, పిల్లలకి పెన్షన్స్ ఉన్నాయని గతంలో ఉన్న స్కీమ్సే పేర్లు మార్చేస్తున్నాడు అతను అంతే. ఓట్లకు సంబంధించి అంటే ఎటువంటి మీరు చర్యలు తీసుకున్నారు, ఎటువంటి ఫిర్యాదులు చేశారు, ఎన్ని ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు? మా నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి దాదాపు 5-6 వేల ఓట్ల వరకు జాయిన్ చేసేందుకు ప్రయత్నించాడు. అన్నిటిని అడ్డుకున్నాం. ఒక 70 ఓట్లు మాత్రం సోమేశ్వరం గ్రామంలో ఆల్రెడీ ఓట్లు అయిపోయినాయి. దాని మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఆ ఓట్లు అక్కడ ఇక్కడ ఉన్న ఓట్లు వాళ్ళకు కూడా ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఆఫీసర్లు సస్పెండ్ అవుతారా, వాళ్ళ మీద కేసులు పెడతారని చూడాలి. ఒకవేళ మీరు మన మండపేట నుంచి ఎన్నికైతే ప్రధానంగా మండపేటలో ఉన్న దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరిస్తారు? మా మండపేటలో ఉన్న ప్రధానమైన సమస్య హాస్పిటల్ ఒకటి లేదు, మంచి హాస్పిటల్ లేదు. ఇంత పెద్ద పట్టణంలో సరైన హాస్పిటల్ సదుపాయాలు లేవు. అదొకటి మెయిన్ ప్రధాన సమస్య. యుద్ధప్రాతిపదికన ఈ మండపేటలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. జనసేన టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? జనసేన టీడీపీ కూటమికి ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవేళ ప్రజల ఆస్తులకు కానీ మాన ప్రాణాలకు కానీ ఎటువంటి రక్షణ లేదు. ఇప్పుడు మా తాతలు ముత్తాతలు ఇచ్చిన మీకు కూడా భూములు ఆస్తున్నారు, వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఇచ్చే పరిస్థితి దాపరించింది రాష్ట్రంలో. అది ఒకటే మెయిన్ కారణం కాదు. ఇంకా నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఒక రోడ్డు సదుపాయం కానివ్వండి, అంటే ఒక ఫాసిస్ట్ అంటే ఎవరైతే ఫ్యూడల్ మనుషులు అంటే ఫ్యూడలిజం అంటే ఒక మనిషికి తిని చాలని ఫుడ్ పెట్టడం, అది ఫ్యూడల్ వ్యవస్థలో భాగం. వాడు ఎప్పుడూ అక్కడే ఉండాలి. ఆ దృక్పథం నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని పారదోలాలంటే ముందు ప్రధానంగా ప్రజలను అందరినీ కూడా వారి జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి తీసుకుపోవడమే మన లక్ష్యం. మొత్తం చూసుకుంటే
గత 5 ఏళ్లుగా దోచుకున్న సొమ్ముతో కావచ్చు, దొంగ ఓట్ల చరిత్రతో కావచ్చు, ఈ ధీమాతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175కి గెలుస్తామన్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. ఆయన చేస్తున్న అవినీతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు దగ్గరుండి గమనిస్తున్నారు. ముఖ్యంగా భావితరాలకు ఇప్పుడున్న ఆస్తులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమిని గెలిపించాలని చెప్పి వేగుల లీలాకృష్ణ కోరుతున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, పిక్ టీవీ, మండపేట.